హాయ్ అండి. ఈరోజు మనం పెసరపప్పు ఎగ్ కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 టమాటాలు చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు 1 కప్పు నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి గ్రేవీని కలుపుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటి బ్రేక్ చేసుకొని పక్కన వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.